ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాలం మనం అందరం కూడా ఈ విధంగా చేరి దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిశ్చయంగా దేవుడు మన పక్షంగా ఉండి ఈ ప్రార్థనా పోరాటం ద్వారా దేవుడు మనకి ఇస్తున్న విజయాలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, అద్భుతాలను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తూ ప్రార్థనలో ఏకీభవించాల్సిందని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాను. యేసు ప్రభువా, గత రాత్రంతా మమ్మల్ని కాపాడారు తండ్రి. మరొక నూతన దినాన్ని దయాకిరీటంగా మీరు మాకు దయచేసినందుకు వందనాలు. ఈరోజు మా స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీ నామాన్ని గణపరుచుకోమని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఎవరైతే దీనిలో పాల్గొంటున్నారో వారిని దీవించండి. జేజీఎం సబ్స్క్రైబర్స్ని మీరు దీవించండి. జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ని కూడా దీవించండి. ఈరోజు ఎవరెవరైతే ఈ ఉదయకాలం ఈ ప్రార్థనా పోరాటంలో పాల్గొంటున్నారో వారందరినీ దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదం చెంతనుందు నా ప్రియ యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసునికే, నీకే ఆరాధన యేసునికే దేవా, ఆరాధన యేసునికే, ఆరాధన యేసు. యానికి స్తోత్రం. నీటి పైన నడిచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గద్దించిన అద్భుత వాక్కులు నాకు ఉండగా చింతలేదయా. నీటి పైన నడిచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గద్దించిన అద్భుత వాక్కులు నాకు తోడు ఉండగా చింతే లేదుగా. ఆరాధన ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే దేవా, ఆరాధన యేసునికే దేవా, ఆరాధన యేసునికే. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదం చింతలు
మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. పాలు పంపులు పొందిన మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆయనను సేవించే వారికి ఆయనిచ్చే ఆశీర్వాదాలు అనే అంశాన్ని గురించి ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. సేవించే వారికి కలిగే మేళ్ళు లేక సేవించే వారికి కలిగే లాభాలు, సేవించే వారికి వచ్చే ఆశీర్వాదాలు అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విందాం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ వచనంలో మనకు కనబడుతున్న విషయం ఏంటంటే, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 23:25, ఇఫ్ యూ వర్షిప్ మీ ద లార్డ్ యువర్ గాడ్, ఐ విల్ బ్లెస్ యూ విత్ ఫుడ్ అండ్ వాటర్ అండ్ టేక్ అవే ఆల్ యువర్ సిక్నెసెస్. ఈరోజు మన ధ్యానంలో మొదటిగా రోగాన్ని దేవుడు తొలగిస్తాడు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, ఐ విల్ టేక్ అవే ఆల్ యువర్ సిక్నెసెస్, నీకున్నటువంటి అనారోగ్యాలు, బలహీనతలు అన్నీ కూడా నేను తీసేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి అన్నీ తీసేసే శక్తిమంతుడైన దేవుడు. నీకున్న రోగాలను నేను తీసివేస్తా. ఎందుకు తీసేస్తాను అంటున్నాడంటే, కారణం నీవు నన్ను ఆరాధిస్తున్నావు కాబట్టి నేనేం చేస్తున్నానంటే, నీకున్నటువంటి ప్రతి విధమైన రోగాన్ని నేను తీసివేస్తున్నాను. రోగములో 3 రకాలు. ఒకటి శరీర సంబంధమైన రోగం, అంటే శరీరంలో ఎక్కడైనా అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఏదైనా బలహీనత ఉంటే దాన్ని మనం ఏమంటామంటే శరీర సంబంధమైన రోగము లేదా రుగ్మత అని మనం పిలుస్తాం. అయితే శరీరంలో బాహ్యంగా కనబడే అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, ఆంతరంగికంగా ఉండేవి ఉంటాయి. లోపల ఒకవేళ ఉన్న అవయవాల్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బయట నుండి వచ్చేటటువంటి రుగ్మతలు ఉంటాయి, శరీరం లోపల భాగాల్లో ఉన్నటువంటి రుగ్మతలు ఉంటాయి. అవి ఏవైనప్పటికి కూడా ప్రభు స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రెండవ రకమైనటువంటి రుగ్మత ఏంటంటే మానసిక సంబంధమైనది. ఈ మానసిక సంబంధమైనటువంటి మనోవేదన, మనోచింత, కొంతమంది తమంతరకు తామే తమను చూసి తాము బాధపడుతూ ఉంటారు. సెల్ఫ్ పిటీ అంటారు దాన్ని. అంటే వాళ్ళంతరకు వాళ్ళు చూసి వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. నా జీవితంలో ఏం జరగట్లేదు, నా పరిస్థితి ఏంటి అని ఆందోళనకు గురై మానసికంగా నెమ్మది లేని వారిగా ఉంటారు. ఈ మానసిక సంబంధమైనటువంటి బలహీనతలు కూడా ప్రభు స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక మూడో విషయానికి వస్తే అది ఆత్మ సంబంధమైన రుగ్మత, రోగము, బలహీనత అని చెప్పచ్చు. దీని గురించి మనం ఆలోచన చేస్తే ఆత్మ సంబంధమైన రుగ్మతను గురించి ఇర్మియా 17:9లో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి హృదయం మోసకరమైంది. ఈ మోసకరమైన హృదయానికి స్వస్థత కావాలి. స్వస్థత అనుగ్రహించడానికి యేసు రక్తం, యేసు నామం, యేసు వాక్యం. వాక్యం స్వస్థపరిచేది, ఆయన నామం స్వస్థపరిచేది, ఆయన రక్తం స్వస్థపరిచేది, ఆయన ఆత్మ స్వస్థపరిచేది. స్వస్థపరచు ఆత్మ, అలాగే స్వస్థపరచు వాక్యం, స్వస్థపరచు రక్తం, స్వస్థపరచు విశ్వాసం. ఇవన్నీ కూడా ఒక మానవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని స్వస్థపరిచేవిగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఆత్మీయ జీవితం బాగుంటుందో, ఆరోగ్యపరంగా ఉంటుందో, ఆ వ్యక్తి భౌతికంగాను మానసికంగాను అన్ని విధాలుగా బాగుండే అవకాశం ఉంది.
మనము మన శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు తొలగిపోవాలి అని అంటే ఆయనను సేవించటమే శరణు, ఆయన ఆరాధించటమే శరణు. కాబట్టి ఆయన ఆరాధిస్తూ ఉన్నటువంటి వారి జీవితంలో స్వస్థతను దేవుడు దయచేస్తాడు. ఆ తర్వాత ఆయన చేసే పని ఏంటంటే, ఆయన సేవిస్తూ ఉన్నట్లయితే ఆయన ఆహారమును పానమును దీవిస్తాడు. మీరు త్రాగే నీటిని, మీరు భుజించే ఆహారాన్ని ఆయన దీవిస్తాడు. దేవుడు సృష్టించిన సృష్టిలో మానవుడి కొరకు దేవుడు ఆహారాన్ని పానీయాన్ని దేవుడు సృష్టించాడు. ఆ సృష్టించిన దేవుడు దాన్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సందర్భంలో ప్రభు బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఆయన సేవించేటటువంటి వారికి ఆయన స్వస్థతను ఇస్తాడు. రెండవదిగా ఆహార పానీయాలను దీవిస్తాడు. స్వస్థత, దీవెన. ఇక ఆయన సేవిస్తూ బ్రతికే వాళ్ళ జీవితంలో మూడవ భాగానికి వస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. స్వస్థత, దీవెన, ఘనత అంటే దేవుని సేవించడం ద్వారా దేవుడు మనల్ని ఘనపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, ఉత్తరము నుండి అయినను, దక్షిణము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడు ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. కాబట్టి దేవుడు మన ఘనపరచాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన్ని సేవిస్తూ ఉండడం. దూతలు ఆయన సేవిస్తున్నారు, భక్తులు ఆయన సేవిస్తున్నారు. సర్వలోకములో ఉన్నటువంటి పక్షులు, పశువులు సమస్తం కూడా దేవుని సేవిస్తూ ఉన్నారు. సేవించేవారికి ఆరోగ్యం, సేవించేవారికి దీవెన, సేవించేవారికి స్వస్థత కలుగుతుంది. ఆ తర్వాత సేవించేవారికి దీవెన కలుగుతుంది. సేవించేవారికి తండ్రి రాజ్యములో ఘనత దక్కుతుంది. కాబట్టి ఆయనను ఆరాధిస్తూ, ఆయనను వెంబడిస్తూ, ఆయన మహిమార్థమై జీవిస్తూ, ఆయనిచ్చే స్వస్థతను, దీవెనను, ఘనతను పొందుకుంటూ ఆయన మహిమార్థమై బ్రతకడానికి ప్రభు అయిన దేవుడు మనందరికీ తన కృప సమృద్ధిగా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయంలో మా ప్రభువా, నేను స్తుతించి నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు. నిన్ను ఆరాధించి నిన్ను సేవించే వారిని స్వస్థపరిచే దేవుడు అని, దీవించే దేవుడు అని, ఘనపరిచే దేవుడు అని చక్కటి విషయాలు ఈ ఉదయకాలం మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. కాబట్టి మా ప్రభువా, ఎల్ల వేళలా మేము నిన్ను సేవిస్తూ, ఆరాధిస్తూ, నిన్ను మహిమపరుస్తూ బ్రతకడానికి కావలసిన కృప మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఎవరెవరు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నలిగిపోతూ నశించిపోతున్నా వారందరి జీవితాల్లో గొప్ప వెలుగును నింపుమని వేడుకొనుచున్నాం. మహోన్నతుడా, మంచి దేవా, నీ పాదాలకు వందనాలు. నీ బిడ్డలమైనటువంటి మమ్ములను మరొకసారి జ్ఞాపకం చేసుకుని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం నాయనా. ఎవరికి ఏ విధమైన ఇబ్బందులున్నా వాటిని మీ నామములో దూరం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను చేకూర్చండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి అద్భుతాలు చేసి వారిని విడిపించండి. కుటుంబ సమస్యలతో నలిగిపోతూ సతమతమవుతున్న వారికి నెమ్మది ప్రసాదించండి. కోర్టు కేసుల్లో నుంచి నీ బిడ్డలు విడిపించబడడానికి సహాయం చేయండి. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. మా ప్రభువా, మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ నామాన్ని ఘనపరుచుకుని దీవించమని వేడుకొనుచున్నాం. మహోన్నతుడా, ఆత్మలు రక్షించబడ్డానికి
అనేక మంది ఆత్మీయంగా బలపరచబడడానికి సహాయం చేయండి. ఈరోజు ఈ ప్రార్థనా పోరాటం ద్వారా అందరూ దీవించబడడానికి సహాయపడమని, కుటుంబములుగా నీ ఆశీర్వాదాలు పొందటానికి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విని నాయన నిన్ను ఆరాధించే బిడ్డలుగా మారిపోవడానికి సహాయం చేయండి. మా ప్రభువా, నిన్ను ఆరాధిస్తూ నేను మహిమపరుస్తూ నీ ద్వారా వచ్చే స్వస్థతను, దీవెనను, ఘనతను పొందుతూ నీ మహిమార్థమై ఈ భూలోకంలో బ్రతకడానికి సహాయం చేయండి. ప్రపంచ దేశాలను, స్థానిక సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని దేవా మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అందరినీ మీ పరిశుద్ధ రక్తముతో ముద్రించి దీవించండి. మా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నాయనా, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను కాపాడి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానము చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించును గాక. మీరు బయటకు వెళ్ళిచుండగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక. లోపలికి వచ్చిచుండగా కృపగల దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.